మండపేట వరుసగా 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని జోగేశ్వరరావుని ఓడగొట్టగలిగినటువంటి శక్తి తోట త్రిమూర్తులకు ఉందని నమ్ముతున్నది జగన్. అందుకోసమే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు కరెక్ట్గా ఈ టైంకి త్రిమూర్తులకి జైలు శిక్ష పడటం, సరే ఆయన బెయిల్ మీద ఉన్నారు, ఈలోపు తేలాలి. అయితే ఎన్నికల ప్రచార ఘట్టం ఈలోపు అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం జనసేన బీజేపీ చేస్తే, ఎందుకంటే ఇదిగో చూసారా మొన్న అప్పుడు అనంతబాబు చేసిన దాష్టికం, ఇప్పుడు ఇతను చేసిన దాష్టికం అని. ఇక్కడే జనసేనకు సంబంధించిన వాళ్ళకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఇక్కడ మొన్న అనంతబాబు అయిన కాపే, ఇప్పుడు త్రిమూర్తులైన కాపే. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చివరికి ఎలాగ పోస్టులు పెడుతున్నారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, పెద్దాపురం, మండపేట నియోజకవర్గాలు కమ్మలు సంఖ్యాపరంగా చాలా తక్కువ, అయినా కమ్మల ఆధిపత్యంలో ఉండే ఎప్పుడు కమ్మల ఎమ్మెల్యేలు గెలిచేవారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప కాపు, దౌలూరి దొరబాబు కాపు, రాజానగరం జక్కంపూడి రాజా కాపు, బత్తుల కాపు మధ్య ప్రధాన పోటీ జరుగుతుంది. ఈ నియోజకవర్గాలు 5,000 లోపు కమ్మలు ఉంటే 50,000 పైన కాపులు ఉంటారు. చివరికి సంప్రదాయంగా కమ్మల స్థానంగా వస్తున్న మండపేట కూడా కమ్మల చేజారిపోయే పరిస్థితి వచ్చింది. కూటమి నుండి జోగేశ్వరరావు కమ్మ, వైసీపీ నుండి తోట త్రిమూర్తులు కాపుల మధ్య పోరులో తోట త్రిమూర్తులు గారు గట్టి పోటీ ఇస్తూ గెలిచే స్థాయికి వచ్చారు. దీంతో కూటమి అభ్యర్థిని మారుతున్నారనే ప్రచారం జరిగింది. 28 ఏళ్ల నుండి కొనసాగుతున్న కేసు విచారణ కావాలనే ముందుకు తీసుకొచ్చారు అంటూ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు కాపుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి కొత్త ప్రచారాన్ని తీసుకొస్తుంటే, ఇదిగో ఇట్లాగ దళితుల మీద అరాచకం చేసి మృతదేహాన్ని పార్సిల్ చేసినటువంటి అనంతబాబుని వెంట పెట్టుకొస్తారు. అతని కాపు దృష్టిలో చూడొద్దు, అతను క్రిమినల్గా చూడండి, అట్లాగే త్రిమూర్తుల్ని క్రిమినల్గా చూడండి అంటూ ఇటు పక్కన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు చెప్తున్నాయి.